హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గార్డెనింగ్ వీడియో అనమాట. గార్డెన్ బెడ్ అయితే రెడీ చేస్తాము. నా దగ్గర ఇంతకుముందు రెంటెడ్ హోమ్లో ఉన్నప్పుడు కుండీలు అయితే ఉండేవన్నమాట. చిన్న ప్యాటియో అనమాట, అందులోనే ఈ మొక్కలన్నీ పెంచేదాన్ని. ఇక్కడికి వస్తాము, ఒక 1 మంత్లో వచ్చేస్తాము అనగా ఓన్ హోమ్కి నేను ముందే సీడ్స్ పెట్టుకున్నాను. అవి అయితే జర్మినేట్ అయ్యి బాగున్నాయి. అవి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. దానికోసం అయితే గార్డెన్ బెడ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తామో ఏంటన్నది చూసేయండి. ఈ గార్డెన్ బెడ్ అయితే వాల్మార్ట్లో తీసుకున్నాము. $50 అయితే పడింది. దీన్ని రెడీ చేసేటప్పుడు వీడియో అయితే తీయడం కుదరలేదు నాకు. ఇప్పుడు కింద వీడ్ రాకుండా ఇది వేసి ఆ తర్వాత సాయిల్ వేసి ఫిల్ చేద్దాము. ఎన్ని బ్యాగ్స్ పడతాయి అన్నది ఐడియా లేదు. ఒక 8 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాము మేము. చూడాలి, ఒకవేళ పడితే తర్వాత తీసుకుంటాం మళ్ళీ. కలుపు రాకుండా అయితే కింద ప్రొటెక్టర్ వేసాము. 2 లేయర్స్ అయితే వేసామన్నమాట. ఇప్పుడు సాయిల్ యాడ్ చేసేద్దాం. ఎంతవరకు పడుతుంది అన్నది ఐడియా లేదు, కానీ స్టార్ట్ చేద్దాం వేయటం. ఫస్ట్ బ్యాగ్ వేస్తున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను మేము తీసుకున్న కంపెనీ వచ్చేసి మిరాకిల్ గ్రో గార్డెన్ సాయిల్ అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తుంది కరెక్టో కాదో కూడా ఐడియా లేదు. ఈసారి మనకి వచ్చే క్రాప్ చూసి నెక్స్ట్ ఇయర్కి చూడాలి ప్లాన్ ఏంటన్నది. మేము తీసుకొచ్చింది ఒక సైడ్ సరిపోద్ది అనుకుంటా. ఇంకా పడితే దిగిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ వేద్దాం, అక్కడికి తర్వాత తీసుకొద్దాం. ఇప్పటికి 6 బ్యాగ్స్ వేసాం. 2 ఒకటి అనుకోవాలి, అంటే 8 బ్యాగ్స్ పడతాయి అనుకుంటున్నా, చూడాలి. ఫిల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 బ్యాగ్స్ అయితే పట్టాయి. అది రేపు ఫిల్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఆల్రెడీ కుండీల్లో పెట్టున్నాను కాబట్టి అది తీసి ఇందులోనే డైరెక్ట్ పెట్టేస్తాను, మొక్కలకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇందులో తొందరగా అడ్జస్ట్ అయిపోద్ది. అసలు మాకు ఇప్పటి వరకు అపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఎప్పుడు దోమలు చూడలేదు.
ఈ గార్డెన్లో వాటర్ పెట్టడానికి గట్రా వస్తుంటే మటుకు దోమలు ఎక్కువ కనిపిస్తుంది. కుట్టడం అయితే ఏం జరగలేదు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్సెక్ట్స్. దోమలని కాదు కానీ నేనైతే అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే 1 month బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్. ఇవైతే గోంగూర శాంపిల్స్. ఇది బెండకాయ, ఇది బీరకాయ, ఇది వచ్చేసి మునక్కాడ అనమాట. ఇది పెరిగి కాయలు కాస్తుందని కాదు, నేను జస్ట్ ఆకుకూరకైనా నాకు మునగాకు కన్నా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టాను అనమాట సీడ్స్. ఇవి ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకున్నాము. ఈ కార్నర్లో అయితే పాదులు పెడుతున్నాను, బీరపాదులు. 4 seeds పెట్టాను. యాక్చువల్గా 4 వచ్చాయి కానీ ఒకటి చనిపోయింది. నాకు అక్కడ ఎండ తగలదు అన్నమాట, దానివల్ల గ్రోత్ సరిగ్గా లేవు, లేకపోతే ఈ పట్టు ఇంకా పెద్దవైపోయేది. ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇవి వచ్చేసి సొరకాయ అనమాట. ఇవి కొంచెం పెద్దవైపోయాయి. నేను తీసుకోవడమే మొక్కలు శాంపిల్స్ తెచ్చాను అనమాట. సీడ్స్ తీసుకురాలేదు, సీడ్స్ దొరకలేదు యాక్చువల్గా నాకు. సో ఇవి ఇప్పుడు నేను తీసుకురావడం 4 తీసుకొచ్చాను. 2 చనిపోయాయి, 2 హెల్తీగా ఉన్నాయి. ఫ్లవర్ వచ్చే స్టేజ్లో ఉంది, ఫ్లవర్ కూడా రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇందులో బాగానే పెట్టాను కానీ ఇందులోంచి తీయడం జాగ్రత్తగా. ఎక్కడన్నా మళ్ళీ రూట్ డిస్టర్బ్ అయితే మనకి మొక్క చనిపోవడానికి, అదే పాదు చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. బాగానే వచ్చింది. రూట్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి యాక్చువల్గా, కనిపిస్తున్నాయి కదా. ఇది ఇలానే పెట్టేద్దాము డిస్టర్బ్ చేయకుండా. ఒక 4-5 డేస్కి సెట్ అయిపోద్ది. హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి, డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఏంటి చెయ్యి అనుకోకండి. అవి ఎక్కడ మళ్ళీ సన్సెట్ అయిపోతే చీకటి పడిపోద్దో, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అని మర్చిపోయి వచ్చేసాను. డిస్టర్బ్ అయిపోతాయి మళ్ళీ. వాటర్ తక్కువ అయిపోయింది. ఎక్కువ డెవలప్ అవ్వలేదు బట్ పర్లేదు. గ్యాప్ ఏమన్నా కావాలని ఇస్తున్నాను ఇంకా. ఇవి ఇప్పుడైతే చిన్నవి ఉన్నాయి కానీ ఎదిగిన తర్వాత ఇలా పెద్ద అవుతుంది. అందుకని ఇక్కడైతే ఇది చూడండి, మొక్క ఎంత చిన్నది ఉందో. అప్పుడే ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏజ్ ఎక్కువే ఉంటుంది దీనికి, కనీసం 1 month ఉంటుంది. నా దగ్గర ఎండ సరిగ్గా తగలక అక్కడ ఇంట్లో ఇవి సరిగ్గా ఎదగలేదన్నమాట. కాకపోతే మొక్క ముదిరిపోయింది. చూద్దాం, కనీసం మా ఇద్దరికి సరిగ్గా అన్న ఒక 4 బెండకాయలు వచ్చినా చాలు నాకు. ఇండియన్ షాప్స్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కానీ తీసుకొచ్చిన ఫ్రెష్ వెజిటేబుల్సే తీసుకొచ్చిన ఒక హార్డ్లీ 3 days కూడా ఉండట్లేదు. బెండకాయలు అయితే వెంటనే పాడైపోతున్నాయి. ఆ వీక్లో వండుకోవచ్చులే లాస్ట్లో అని అనుకుంటే తప్ప అని ఉంచేస్తే కనుక అసలు నేను తెచ్చిన ప్రతిసారి పడేస్తున్నాను. తెచ్చిన వెంటనే వండితే పడలేకపోతుంది కానీ సండే అలా తీసుకొచ్చి ఒక థర్స్డే అలా వండుదాం అనుకుంటే కనుక పాడైపోతున్నాయి. సో ఇంకా బెండకాయలు నేను కొండమే మానేశాను. బెండకాయ కంటే బీరకాయ కదా, బీరకాయ బాగా పడైపోతుంది అది, చేదు వచ్చేస్తుంది. ఇవి అటు సైడ్ ప్లాంట్ చేసుకుందాం. ఇవి గోంగూర, డైరెక్ట్ సీడే పెట్టచ్చు కానీ నేను ముందే పెట్టేసి ఉంచాను. ఇంత ఎండగా ఉంది ఏంటి అనుకుంటున్నారేమో. ఇప్పుడు యాక్చువల్గా టైం రాత్రి 7:30 అవుతుంది.
బాగా డ్రై అయిపోయినాయి. యాక్చువల్లీ నేను వాటరింగ్ చేశాను, సరిపోలేదు అనుకుంటా. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు మధ్యాహ్నం అయితే ఈ బెడ్ సెట్ చేద్దాము లోపల ఎందుకని చెప్పి బయటకు కూర్చొని సెట్ చేసా. ఇంకా అసలు బెడ్ సెట్ చేసి లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా గ్లూకోజ్ డౌన్ అనమాట నాకు. ఇంకా అందుకే వీడియో కూడా తీయలేదు. వీడియో తీయాలంటే అది ఇంకా పని కదా, నాకు నేనే ఎలా వస్తుంది ఏంటన్నది చూసుకొని అన్నీ చేయాలంటే కష్టమని ఇంకా వీడియో తీయలేదు అనమాట. ఇక్కడికి ఇవి నేను తీసుకున్న శాంపిల్స్ అయితే అరేంజ్ చేస్తాను. ఇంకా నేను గుమ్మడికాయ కూడా తీసుకున్నాను, బోర్డు గుమ్మడికాయ. అది రేపు ఇక్కడ సాయిల్ వేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. ఇక్కడ మధ్యలో ప్లేస్ ఉంది కదా అని చెప్పి వంకాయ మొక్క తీసుకొచ్చాను అనమాట. ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ రావడానికి రెడీగా ఉంది. ఇది కూడా దీంతో పాటే నేను మొక్క కొన్నాను. 4 మొక్కలు తీసుకున్నా, 3 వేరే దాంట్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటైతే పెడుతున్నాను. ఇది గ్రీన్ రౌండ్ బ్రింజాల్ అంట. పాదులు ఎలాగో ఇటు మెష్ పెడతాం కాబట్టి దానికి పాకుతాయి కాబట్టి ఇక్కడ ప్లేస్ ఉందని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవి కనుక బాగా కాస్తే మేము తినగా మా ఫ్రెండ్స్కి కూడా పంపిస్తాము. ఎంత కాస్తాయో చూద్దాం ఈ ఇయర్. ఒకవేళ బాగా కనుక క్రాప్ వస్తే కనుక నెక్స్ట్ ఇయర్కి ఇంకో బెడ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు కలుస్తాను. రేపు అక్కడ సాయిల్ ఫిల్ చేసి ఇంకా ఉన్నాయి మొక్కలు, అవి కూడా పెట్టేసుకుందాం. The next day. ఈరోజు డేటు నిన్న సరిపోలేదు కదా మట్టి, ఇంకొక 10 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాము. ఇది కూడా ఫిల్ చేసేసి మన దగ్గర ఉన్న రిమైనింగ్ మొక్కలు కూడా వేసేస్తాను. వేసిన తర్వాత ఏమైనా ప్లేస్ ఉంటే కనుక ఆకుకూరలు విత్తనాలు వేద్దాము. ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మట్టి ఫిల్ చేసేస్తున్నాం. బ్యాగ్స్ అయితే ఉంచేస్తున్నాను. మనం వాటర్ పెడుతూ ఉంటే కొంచెం డౌన్ అవుతుంది కదా, సో అప్పుడు వేద్దాము. ఈలోపు మనం పెట్టిన మొక్కలు కూడా కొంచెం ఎదుగుతాయి, అప్పుడు వాటికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రజెంట్ ఇప్పుడైతే ఇవి వేసేసుకుంటాను. ఇది పర్పుల్ వంకాయ అన్నమాట. 4 మొక్కలు ఉన్నాయి ఇందులో. ఇవి తీసి ప్లాంట్ చేసేస్తాను. నాకు ఇది పెట్టుకుంటే అసలు వీలుగా అనిపించట్లే, తీసేస్తాను. ఇవన్నీ అప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట రావటం. దగ్గరికి చూపిస్తాను తర్వాత. ఈసారి వంకాయలు ఎక్కువ తీసేసుకున్నానేమో అనిపిస్తుంది నాకు. పర్పుల్ ఏమో 4 మొక్కలు, గ్రీన్ ఏమో 4 తీసుకున్నాను. చూద్దాం అసలు ఎంత క్రాప్ తీసుకుంటామనేది. ఇది 3 అనమాట గ్రీన్ వంకాయలు. నిన్న అక్కడ ఒకటి ప్లాన్ చేశాను కదా, ఈ రిమైనింగ్ 3 కూడా వేసేసుకున్నాను. రూట్స్ అయితే చాలా బాగా డెవలప్ అయ్యాయి. వంకాయ మొక్కలు అయితే ప్లాన్ చేస్తాము. ఇవి వచ్చేసి బూడిద గుమ్మడికాయ అనమాట, అక్కడ ప్లాన్ చేసేస్తాను.
అలా పాకిన ప్రాబ్లం ఉండదు నాకు. ఒకసారి వాటరింగ్ అయితే చేసేద్దాం. నా దగ్గర కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి, తోటకూర అలాగా ఈ మధ్యలో వేస్తాను. ప్లేస్ ఎలాగో ఉంది కదా, వేస్ట్ చేసేయడం ఎందుకని. చేయి తడిగా ఉంది అందుకని చల్లుతున్నాను, ఎక్కువ పడుతున్నాయేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి తోటకూర విత్తనాలు ఒకటే వేసా. ఇవి ఎన్ని సర్వైవ్ అయ్యాయి ఏంటి అన్నది చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అన్నది చూడొచ్చు. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వదర్శిని ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.